ఈరోజు మార్నింగ్ జస్ట్ 4:30కి తాండూరు నుంచి బయలుదేరిన బస్సు పీచాగూడ రాగానే చేవెళ్ళ హైవే దగ్గర టిప్పర్ లారీని ఢీకొట్టింది. టిప్పర్ లారీ కొంచెము ఆ డ్రైవర్ సరిగ్గా నడపలేదని చెప్పేసి మ్యాటర్స్ ఇక్కడ నడుస్తున్నాయి. అంటే దీని మీద సినారియోస్ ఏమి నడుస్తున్నాయి అంటే, హైవేని ఇంకా పూర్తి చేయలేదు, దానివల్ల కూడా ఇది జరిగిందని చెప్పేసి ఇట్లా చాలా కాన్స్పిరెన్సీస్ వస్తున్నాయి. టిప్పర్ డ్రైవర్ మెయిన్లీ ఉన్నాడు, అందులో కంకర్ ఉండడము, బస్సును గుద్దడంగానే ఇలా గుద్దే వరకు మొత్తం కంకర్ అంతా వెళ్ళి బస్సు లోపల పడిపోయాము. మొత్తం నెక్ వరకు జనాలకి కంకర్ అంతా వచ్చేసి ఒక చిన్న బేబీ 6 months బేబీ కూడా అందులో ఊపిరాడక చనిపోయింది. 19 members కంకర్ ఎఫెక్ట్తో ఊపిరాడక బస్సు మీకు తెలియదు, గుద్దుడికి మొత్తం కూడా అన్ని ఎక్కడికక్కడ మంచి స్టబన్ అర్బన్ బస్ అది యాక్చువల్లీ. గుద్దుడికి మొత్తం కంకర వెళ్ళిపోవడము, అన్నీ ఎక్కడికక్కడ మొత్తం ఎరిగిపోయాయి అనమాట. ఇనుమంతా ఇరిగిపోయి మొత్తం జనాల మీద పడిపోయి అందరూ 19 మంది ప్రాణాలు పోయినాయి. సో ఈ సినారియోనే నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ కూడా దాని మీద జరుగుతుంది. సీఎం మాట్లాడే దాని గురించి ఎక్స్గ్రేషియా పట్టించారు. ఎండ్ ఆఫ్ ది డే ప్రాణ నష్టం అయితే చాలా జరిగింది.